నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అటు అరవ శ్రీధర్ అనే వ్యక్తిది విపరీతంగా వీడియో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఎవరైతే ఆ వీడియోలో ఉన్న మహిళ కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తూ వస్తుంది. అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నేను తనకు అభినందనల కోసం ఒక మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ ద్వారా నాకు తన పరిచయం. దాంతో నా నంబర్ తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా అంటే అధికారంలోకి వచ్చిన నుంచి నన్ను పూర్తి స్థాయిలో వేధిస్తులని చెప్పేసి కూడా ఆ మహిళ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించిన ఆహ్, ఇష్యూ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? నిజంగా అది వాస్తవమా? అవాస్తవమా? ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్‌సీపీ నేత రాగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి పవన్ గారు. లక్ష్మణరావు గారు చెప్పండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూ ఎట్లా చూస్తారు? నిజంగా అది డీప్ ఫేక్ వీడియోనా? లేకపోతే తను నిజమే చేసాడా అసలు వీడియో కాల్ అట్లా? ఇది 100కు 100% ఎవరైతే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాసలీలల వీడియో ఏదైతే బయటపడిందో అది 100కు 100% కరెక్ట్. ఎందుకంటే ఎవరు కూడా దొరికిన తర్వాత ఇది డీప్ ఫేక్ అని చెప్పి తప్పించుకోవడానికి ఏదో ఈ మార్గాల్లో ఎన్నుకున్నటువంటి అరవ శ్రీధర్ ఆవిడ క్రిస్టల్ క్లియర్‌గా చెప్తా ఉంది. నేను ఆవిడ ఆయన ఎవరైతే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయనకి కంగ్రాచ్యులేషన్ అని చెప్పడానికెళ్ళినప్పుడు, ఆయన నా నంబర్ తీసుకున్నారు. నాతోని కాంటాక్ట్‌లో ఉన్నారు. అనేక సార్లు నా మీద బలవంతంగా మరి చేయడం ద్వారా నేను దగ్గర దగ్గర 4, 5 సార్లు నేను అబార్షన్ చేపిచ్చాడు నా ద్వారా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలాగే నా బిడ్డని నువ్వు ఒప్పుకోపోతే బిడ్డని అలాగే మా ఆయన్ని కూడా చంపేస్తానన్నాడు. మా ఆయన నాకు దూరంగా ఉన్నాడు. బిడ్డతో నేనున్నాను. ఇవన్నీ తెలిసిన తర్వాత మా ఆయన నా బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్న తర్వాత కూడా నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మరి బలవంతంగా నన్ను మరి ను ఈ రకంగా శారీరకంగా నన్ను లొంగ తీసుకోవడం జరిగిందని చెప్పి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే కరెక్ట్. నేనేమంటానంటే ఇక్కడ హ్మ్. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. నీ సహాయం కోరొచ్చిందా? లేదంటే నీకు కంగ్రాచ్యులేషన్ చెప్పడానికొచ్చిందా? లేదంటే ఒక ఎమ్మెల్యేగా అదేదో ఆ నియోజకవర్గంలో తను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, తను ఏదో ఒక సంఘీభావం తెలియజేయడానికి నీ దగ్గరకొస్తే, అమ్మాయి బాగుందని, లేదా అమ్మాయికి ఎవరు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏముందని మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని, అమ్మాయిని లొంగదీసుకొని, అన్ని రకాలుగా నీకు తోడుంటాను, నీడగా ఉంటానని చెప్పి, ఈ రోజున 4, 5 సార్లు అబార్షన్ చేపిచ్చి, అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? అని అడిగే రీతిలో ఎప్పుడైతే ఆయన లేదు నేను పెళ్లి చేసుకోవట్లేదు. నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో, అందుకని ఆవిడ బయట పెట్టింది. అంటే ఎలాగో ఫస్ట్ పెళ్లయింది. ఆయన నన్ను సరిగ్గా చూడట్లేదు అని నాతో ఏదో వాళ్ళకున్నటువంటి ఏవో కారణాల వల్ల మొగుడు భార్యాభర్తలు ఎలాగైతే విడిపోయారో, అలాగే కానీ ఇప్పుడు ఈయన కూడా నన్ను చేసుకుంటున్న ఆలోచన విధానంలో దగ్గరయ్యి ఇప్పుడు ఉండొచ్చు. అరవ శ్రీధర్ చెప్తుందేందంటే, అధికారంలోకొచ్చిన తర్వాత నుంచి నా పనులు నేను జేసుకుంటున్నా. ఇది కేవలం వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, లేకపోతే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు డీప్ ఫేక్ వీడియోలేసి మా అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ ప్రభుత్వ ఉద్యోగిని ఉన్నదో మహిళ, తనే అరవ శ్రీధర్‌ని అటు ఇబ్బంది పెట్టింది. తనని టార్చర్ చేసిందని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. దీన్నెట్లా చూస్తారు? సార్ ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన. నిజంగా ఆ ప్రభుత్వ ఉద్యోగిని ఆయన్ని ఇబ్బంది పెట్టినా, లేదా తన ఇంటికొచ్చి గోల చేసినా, ఖచ్చితంగా ఉద్యోగం నుంచి ఆవిడని సస్పెండ్ చేయొచ్చు. లేదా పోలీస్ కంప్లెయింట్ పెట్టి ఆవిడని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయలా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే అరవ శ్రీధర్ వాళ్ళ తల్లి ఏం మాట్లాడింది. ప్రతిరోజు కూడా మా ఇంటికొచ్చి ఇక్కడ అల్లరి చేస్తూ ఉండేది. అర్ధరాత్రి అప్పుడు 1 గంటకి 2 గంటలకొచ్చి మా ఇంటి దగ్గర ఇదైతుండేది. ఎప్పుడు మా దగ్గర చాలా సహకారం పొందిందావిడ అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ హ్మ్. పిల్లతో ఎప్పటినుంచి ఇప్పటి వరకు కూడా రిలేషన్‌షిప్ అనేది అరవ శ్రీధరు ఆ పిల్లతో ఉన్నాడనేది క్రిస్టల్ క్లియర్‌గా వాళ్ళ కుటుంబ సభ్యులే ఒప్పుకున్నారు. అంటే దాదాపు వాళ్ళ 2 ఏళ్ల కుటుంబ నుంచి సభ్యులు వ్యవహారం నడుస్తుందనంటూ ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అవునండి. ఇక్కడ వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు. ఆ పిల్ల పద్దాక మా ఇంటికొచ్చేది, అల్లరి చేసేది. అలాగే మా దగ్గర చాలా సార్లొచ్చి ఆ అమ్మాయి ఐఏఎస్ క్యాడర్‌కి ఏదో ప్రిపేర్ అవుతుందని చెప్పి మా దగ్గర ఆర్థిక సహాయం కూడా పొందిందని. అంటే ఏమి లేకుండా ఎందుకు పెట్టారో వాళ్ళిద్దరి మధ్య ఈ ఏమంటారు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అయితే ఉంది.
ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య శారీరక బంధం ఏర్పడింది. ఆ అమ్మాయిని ట్రాప్‌లో పెట్టి 'అరవ శ్రీధర్' అనే వ్యక్తి వాడుకున్నాడు. ఆ ఒక అమ్మాయే కాదు. ఆ అమ్మాయి చెప్తుందేంటంటే ఇలాగే ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎంతోమంది పరిచయమైనటువంటి అభాగ్యులైనటువంటి స్త్రీలని ఎంతోమందిని వాడుకున్నాడు. ఆయన మీద ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ ఎయండి అని అడుగుతా ఉంది. ఇప్పుడు తప్పులేదు 'అరవశ్రీ' గారు గదా! చెప్తుందేందంటే, ఈ 2 ఏళ్ళు అంటే నేను గతంలో సర్పంచ్‌గా 2 సార్లు పనిచేసిన, తర్వాత ఇంకా పదవులు అనుభవించిన ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా, నా మీద ఎటువంటి ఆరోపణలేం రాలేవు. కేవలం వైఎస్ఆర్‌సీపీ ఓర్చుకుంటలేదు. మేము చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ఇట్లాంటి డీప్ ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతుర్రు. సో, మీరు రైల్వే కోడూరుకొచ్చి కనుక్కోండి నా గురించి అని చెప్పేసి కూడా తను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నేనదే చెప్తున్నానండి. ఇక్కడ 'అరవ శ్రీధర్' ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో అక్కడ ఎంక్వైరీ చేస్తే చాలా మందికి ఈ రకంగా దాదాపుగా 100 మందికి పైగా మహిళలు ఈ రకంగా మార్చికిచ్చాడు. ఆయనకి పక్కలేసే వ్యక్తి ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన పార్టీ క్రియాశీలకంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఈ 'అరవ శ్రీధర్‌కి, రూపానంద రెడ్డికి పక్కలేసిన వ్యక్తి అని చెప్పి స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ తాతంశెట్టి నాగేంద్ర అన్న వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ద్వారానే ఈ 'అరవ శ్రీధర్‌కి' గాని, అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నటువంటి రూపానందరెడ్డి గాని కూడా చైర్మన్‌గా ఉన్నాడు ఇప్పుడాయన. ఈళ్ళిద్దరికీ పక్కలేసేది ఈ తాతంశెట్టి నాగేంద్ర అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. దాని దాని గురించి ఏం మాట్లాడతాం? హ్మ్. ఇక్కడ ఏమంటాడంటే ఈ తాతంశెట్టి నాగేంద్ర, 'అరవ శ్రీధర్', రూపానందరెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీగా ఉన్నటువంటి ల్యాండ్స్ కబ్జా చేయడం, అసైన్డ్ ల్యాండ్‌లు కబ్జా చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం. ఏ అమ్మాయి అయినా సహాయం కోరి వాళ్ళ ఆఫీస్‌కి మెట్లెక్కితే ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యే అయ్యారని అర్థమవుతోంది. ఇప్పుడు గతంలో అంటే కూడా మీ పార్టీకి ఆహ్, సంబంధించిన అంబాటి రాంబాబు విషయంలో గావచ్చు, లేకపోతే గోరింట్ల మాధవ్ విషయంలో ఇదే ఇష్యూస్ తెరపైకొచ్చినప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ఐటీడీపీ గావచ్చు విపరీతంగా ట్రోల్ చేసింది. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ మీరు కూడా అదే విధంగా చేస్తుర్రు గదా! సో, మీరు ఏ విధంగా అయితే డీప్ ఫేక్ వీడియోలు లేకపోతే ఆడియోలు మార్ఫింగ్ చేసిల్లని విధంగా చెప్పారో, సో, వాళ్ళు కూడా అదే చెప్తుర్రు. సో, మీ ఇద్దరి తేడా ఏం లేదు గదా! ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి గతంలో ఉన్న పార్టీలకు. సార్ ఇక్కడ నేననేదేంటంటే గతంలో ఏదైతే వాళ్ళు అలిగేషన్ తీసుకొచ్చారో అంబటి రాంబాబు గారిది, అవంతి శ్రీనివాస్ గారిది, అలాగే మన గో గోరింట్ల మాధవ్ గారిది. గోరంట్ల గోరంట్ల మాధవ్ గారిది ఏదైతే తీసుకొచ్చారో, హ్మ్. దాంట్లో ఇప్పుడు అవంతి శ్రీను గారి ద్వారా లేదంటే అంబటి రాంబాబు గారిది ఇలాగా రోడ్డు మీదకొచ్చి అంబటి రాంబాబు గారు నన్ను వాడుకున్నారని, అవంతి శ్రీను గారు నన్ను వాడుకున్నారని, గోరంట్ల మాధవ్ గారు నన్ను వాడుకున్నారని చెప్పి ఎక్కడ ఎవరు రోడ్డెక్కలా. హ్మ్. అంటే రోడ్డెక్కి ఇదిగో ఈళ్ళ వల్ల నాకు రోడెక్కకపోతే వాళ్ళు చేసిన పద్ధతులు ఓకే అంటారు మీరిప్పుడు. వాళ్ళు చేసిన వినాలి వీడియో సార్. కాల్స్ నే కావచ్చు, లేకపోతే నే వాళ్ళు మాట్లాడుతున్న నే ఆడియోస్ కావచ్చు. రోడెక్కకుంటే ఓకే. నేననేదేంటంటే రోడ్డెక్కకపోతే ఓకే అని కాదు నేననేది. అంటే అంటే అక్కడ మీరు చెప్పేది ఇప్పుడు ఫెసిలిటీ అలానే లేదా? ఉందన్న. ఇప్పుడు రోడెక్కకపోతే ఓకే అని మీరు చెప్తున్నారు. ఏదేమైనా మీరెలా తీసుకున్నా పర్లే. ఇక్కడ హ్మ్. సంబంధిత బాధితురాలు వచ్చి కంప్లెయింట్ చేస్తే, "యెస్ నన్ను వాడుకున్నారని" చెప్పు అక్కడ మాట్లాడితే బాగుండేది గదా! అక్కడ హ్మ్. ఆధారాలు లేవు. ఇక్కడ ఆధారాలు కనబడుతున్నాయి గదా! 'అరవ శ్రీధర్' అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా నన్ను వాడుకున్నాడు. 5 సార్లు నాకు అబార్షన్ చేపిచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నా నా పిల్లని చూసుకుంటానని చెప్పాడు. మా ఆయనకి విడాకులు ఇచ్చేయనని చెప్పాడు. ఇలాగ అనేక రకాలుగా నన్ను హింసించి, బాధించి ఆయన ట్రాప్‌లో నన్ను పడి ఈరోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, పెళ్లి చేసుకోకుండా నన్ను మోసించాడు, నమ్మించి మోసం చేశాడని చెప్పి, ఒక స్త్రీ రోడ్డు మీదకొచ్చి మాట్లాడి, ధైర్యంగా నాలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళెవరికి కూడా ఈ 'అరవ శ్రీధర్' నుంచి రక్షించండి అని చెప్పి, ఆవిడ ధైర్యంగా ఒక మీడియా ముందుకొచ్చి మాట్లాడటం మామూలు విషయం కాదు కదా! ఇప్పుడు నేను అదే అంటున్నా. ఆ రోజున అంబటి రాంబాబు గారి మీద, గోరంట్ల మాధవ్ గారి మీద, అలాగే అవంతి శ్రీనివాసరావు మీద వచ్చినట్టు ఆరోపణలు మాత్రమే మిగిలిపోయినాయి. అది నిరూపణ కాదు. ఇది నిరూపణ అయింది గదా! ఈరోజు 'అరవ శ్రీధర్' అవనియండి, వినీత కోట ఎవరైతే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వినీత కోట దంపతుల మధ్య జరిగినటువంటి డ్రైవర్ రాయుడు హత్య కేసు అవనియండి, బజాజ్ సుధీర్ రెడ్డి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఈ రాసలీలలు బయటపడిన తర్వాతనే ఆయన్ని చంపారని, ఆ డ్రైవర్ చనిపోయాడని వచ్చేది అదే ఆధారంగా కదా మరి జైల్లోకెళ్ళొచ్చారు. అలాగే మనం చూస్తే అదే తిరుపతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి మరి కిరణ్ రాయల్ ఆయన గూడా నిన్నటికి మొన్నే కదా! ఒక స్త్రీని మోసగిచ్చి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని, ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని, ఆ అమ్మాయి మళ్ళీ డబ్బులడిగిందని ఆ అమ్మాయిని లేనిపోని కేసులు పెట్టి ఇరికించి, ఆ అమ్మాయిని ఏ రకంగా చేస్తారో మనం చూసాం. కిరణ్ రాయల్ అనే వ్యక్తి. అలాగే వేముల నియోజకవర్గం అనుకుంటా ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే.
ఆయన కూడా ఇలాగే కదా మనం బయటపడాడు. ఒక స్త్రీని లాడ్జికి తీసుకెళ్ళి అనుభవించి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా నన్ను ఇలాగా ఆదిమూలం అనే ఆ వ్యక్తి ఈరోజు నన్ను ఈ రకంగా వాడుకున్నాడని. మీరు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మీ ఉమ్. టీడీపీ ఎమ్మెల్యేలు గాని, మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని మీరు చేస్తున్నటువంటి పరిపాలన కాదు, సంసారం ఏమైనా ఉందంటే ఈ అసభ్యకరమైనటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని వ్యభిచార కూటమిలో నడిపిస్తూ ఉన్నారు. కూటమి కాదు అంటే వ్యభిచార ఒక్కొక్కటి కూటమి చెప్పండి. అంటే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే అదే కూటమిలో ఉన్న పార్టీకి సంబంధించిన లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిగా ఉన్న అనిత గారు రియాక్ట్ అవ్వలేరు. జనసేన పార్టీ అధ్యక్షులు రియాక్ట్ కాలేరు. సో ఎట్లా చూస్తారు? సార్ ఏంటంటే ఈ విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఉమ్. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టినే పవన్ కళ్యాణ్ గారు గత మన 2 రోజులు 3 రోజుల క్రితం ఒక లెటర్ ప్యాడ్ అఫీషియల్ గా వాళ్ళ ఆ పత్రిక దీనికి ఇచ్చారు. ఏమని అఫీషియల్ పేజెస్ ఉంది, లెటర్ రిలీజ్ మీకున్నటువంటి చేసినాను. మీకున్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ గానీ, ఆర్థిక లావాదేవీలు గానీ, మానసిక రుగ్మతలు గానీ బయటపడకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. అంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన సెటిల్మెంట్ చేయలేదు, బయటికి పంపించాడు కాబట్టి దాన్ని రిలీజ్ చేశారు. ఎలాగో ఇది బయటకు వస్తుంది, రేపొద్దున పెంట అవుతుంది అని తెలిసి. వినీత్ కోట గారి విషయంలో అలాగే జరిగింది. అలాగే కిరణ్ రాయల విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు అంటే చూస్తే నేనేమన్నా అంటే ఇప్పుడు అరవై గారు. ఈ ఈ ఉదాంతం అంతా జరిగిన తర్వాత వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ ఉంది. ఆ అమ్మాయి ఎవరైతే రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి కూడా తను వీడియోలో మాట్లాడడం జరిగింది. అది ఇంతవరకు ఏపీకి సంబంధించిన హోంమంత్రి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించిన నేతలు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేరు. సో ఎట్లా చూస్తారు దీన్ని? నేను అదే చెప్తాను సార్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్‌గా ఉన్నారో అనిత గారు, ఆవిడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ సంక్రాంతి సంబరాలకి బాగా పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఆవిడ ఒక సింగర్ అవతారం ఎత్తారు. పాటలు పాడటం చాలా బిజీగా ఉన్నారు. సింగర్ అవతారం ఎత్తి పాటలు పాడుతూ చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎటువంటి పోలీసు బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఈ పని చేయండి అని చెప్పి ఎక్కడ వాళ్ళకి చెప్పడం లేదు. ఆవిడ రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసుకొని ఆవిడ ఒక సింగర్ గాయని ఎవరైతే సుశీల గారో లేదంటే లతా మంగేష్కర్ లాంటి వాళ్ళతో పోటీ పడి ఆవిడ ఆ సింగర్ అవతారం ఎత్తి పాటలు పాడటంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించాలన్న ఉద్దేశం ఎక్కడ ఆవిడకి కనబడట్లా. రైట్. రక్షణ ఫైనల్ కల్పించాలని మహిళలకు ఒకటి రక్షణ చెప్పండి. ఉండాలి. ఒక ప్రభుత్వ విప్పుగా ఉన్న వ్యక్తి, అలాగే 21 మంది ఎమ్మెల్యేలలో తనొక ఎమ్మెల్యే ప్రస్తుతం గా ఉన్న వ్యక్తి గురించి ప్రభుత్వం గానీ, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పార్టీ నుంచి ఏమైనా సస్పెన్షన్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ సిట్యుయేషన్స్? డెఫినెట్ గా అరవ శ్రీధర్ అనే వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయాలి. అలాగే ఎమ్మెల్యేగా భద్రపు కూడా చేయాలి. ఎందుకంటే మేమేమంటామంటే మహిళా కమిషన్ దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఒక స్త్రీకి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సుమోటుగా తీసుకొని మహిళా కమిషన్ అనేది ఆ అరవ శ్రీధర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. సో మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నాం. గతంలో మహిళా కమిషన్ ఏ రకంగా పనిచేసింది మా హయాంలో, ఈ రోజున టీడీపీ కూటమి హయాంలో మహిళా కమిషన్ ఏ రకంగా పనిచేస్తుందో మాకు చూస్తున్నాం. యాహ్! ఖచ్చితంగా పవన్ రైట్. కళ్యాణ్ గారు దీనిపైన ఎవరైతే మీ పార్టీలో జనసేన పార్టీ కాదు ఇది కామసేన పార్టీగా ఏదైతే రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారో, జనసేన పార్టీలో అధినాయకుడే 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు చేసుకొని ఒక దిక్సూచిగా ఒక రోల్ మోడల్ గా ఒక స్ఫూర్తిగా పర్సనల్ నేను ఇక్కడ పర్సనల్ ఇష్యూ వేరు, మీరు డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ 4 పేర్లు అంటే అదేదో టాపిక్, దానికి దీనికి సంబంధం లేదు. సో అది లీగల్ ఇష్యూ, ఇది ఇల్లీగల్ ఇష్యూ కాబట్టి మీరు డైవర్ట్ చేయకండి. ప్రస్తుతం ఏం చెప్పదలుచుకున్నారు అరవ శ్రీధర్ పైన, దాన్ని ఒక క్లారిటీగా చెప్పండి. సార్ ఇక్కడ నేనే అనేది అంటే ఇక్కడ లీగల్ గా చేసినా ఇల్లీగల్ గా చేసినా అది ఒకరికి రోల్ మోడల్ గా ఉంటది కాబట్టి నాయకుడే ఆ రకంగా ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడిని ఫాలో అవుతూ ఉన్నారు. ఈ ఇన్ఛార్జ్లు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, అధికార ప్రతినిధులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ అధినాయకుడిని ఫాలో అయ్యి ఈ రకంగా ఆడవాళ్ళ మీద అగాత్యాలు చేయడానికి, రేపులు చేయడానికి, మర్డర్లు చేయడానికి, అత్యాచారాలు చేయడానికి తెగబడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది.
తగ్గట్టుగా చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీన్ని సుమోటుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, హోమ్ మినిస్టర్ పనిచేస్తుందా లేదని దీని మీద అమిత్ షా గారు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి గతంలో లేనటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చి 35,000 అమ్మాయి ఉమెన్ ట్రాఫికింగ్ గురయ్యారు అని చెప్పి ఏదైతే మాట్లాడారో, అసత్య ప్రచారం ఏదైతే చేశారో, మరి ఆ రోజున వాలంటీర్ల మీదకి ఏ రకంగా అయితే ఆ విషయాన్ని డైవర్ట్ చేశారో, మరి ఈ రోజున మీ వాళ్ళే కదా, ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, ఒంటరి మహిళల్ని మీరే టార్గెట్ చేస్తారు. మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ యొక్క ఇన్ఛార్జీలు, మీ అధికార ప్రతినిధులు ఒంటరి మహిళ ఎక్కడ ఉంది, మా భర్తను వదిలేసిన మహిళలు ఎక్కడ ఉన్నారని మీరు ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ సేకరించి ఈ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళని శారీరకంగా అనుభవించి ఈ రోజున రోడ్డు మీద పడేస్తున్న బాధ్యత మీ జనసేన పార్టీ, మీ కూటమి ప్రభుత్వాలు తీసుకున్నాయి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి చర్యలుగా మరి ఏం చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము ఒకటి మాత్రం చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక పాయింట్ సార్, ముఖ్యంగా ఎవరైతే మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ అనిత గారు దీని మీద చర్యలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆ అరెస్ట్ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మనం చెప్పాము, నజర్ గుంటూరు నుంచి ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ రాష్ట్రాలలో ఏ రకంగా అయితే టీడీపీ ఎమ్మెల్యే కూడా దొరికాడు, వీటన్నిటి మీద కూడా మీరు ఒకసారి మీ కన్ను పెట్టి ఇటువంటి చర్యలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ఇది నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఇది ముందే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆ దృష్టి మేరకే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ అఫీషియల్ పేజెస్ లో ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇట్లాంటి రాష్ట్రంలో కంటిన్యూగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఇష్యూస్ పైన కావచ్చు, అటు హోంమంత్రి అనిత గారు అలాగే కూటమి ప్రభుత్వం దీనిపైన సివియర్ గా చర్యలు తీసుకోవాలి, ఇక్కడున్న ఆడపిల్లలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేత రాగిడి లక్ష్మణరావు గారు మాట్లాడడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.